నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. మనం ఇటీవల కాలంలో ఒక మాట వింటూ వస్తున్నాం. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, పిఎస్యూస్, ప్రభుత్వ రంగ సంస్థలు అవి నష్టాల్లో నడుస్తున్నాయి కాబట్టి మూతేస్తాం అని చెప్పేసి ప్రభుత్వాలు అంటున్నాయని విపక్షాలు గొంతెత్తుకొని అరుస్తూ ఉంటాయి. వాటికి సపోర్ట్ చేయవు కేంద్ర ప్రభుత్వాన్ని. ఒక అస్టానిషింగ్ ఫ్యాక్ట్ ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. 14 పిఎస్యూలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఇవాళ లాభాలు పట్టి నడుస్తున్నాయి. గడిచిన 10 ఏళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం చేసిన ఇన్సెసెంట్ ఎఫర్ట్స్, వీ కెన్ సే లైక్ దట్, నిరంతర కృషి వల్ల ఇది సాధ్యమైంది. బట్ స్టిల్ దేర్ ఆర్ వాయిసెస్ టు రైజ్ అగేన్స్ట్ దిస్ డెవలప్మెంట్. 14 కదా, మిగిలిన వాటి సంగతి ఏంటని అసలంటూ మొదలైంది కదా 14 తోటి. ఆ 14 ఏంటి, దాని కథ ఏంటి, ఇంకా దీంతోపాటు చాలా విషయాలు చెప్పడానికి మనతో ఉన్నారు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, ఏబీవీపీ పూర్వ జాతీయ అధ్యక్షులు, అలాగే ఎన్సీఆర్టీ సభ్యులు కూడా. నమస్తే ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు. చాలా రోజులైంది మనం మాట్లాడుకుని. జాతీయవాద భావజాలంకి స్టాటిస్టిక్స్ జోడించి చెప్పడం మీ ప్రత్యేకత. అంటే ఏదైనా ఒక అంశం చెప్పేప్పుడు సహజంగా మీరు టీచర్ కాబట్టి ఏదన్నా మనకు కార్యకారణ సంబంధం మనం మాట్లాడుకుంటాం. సో ఖచ్చితంగా ఇది జరుగుతుందంటే దీనిగల కారణం ఏంటి చెప్తే వినేవాడు కన్విన్స్ అవుతాడు. సో ఇవాళ ఆ కారణం చెప్పడానికి వచ్చారు కదా, ఏ కారణం చెప్పాలనుకుంటున్నారు? ఒకటే ఒక కారణం ఏదంటే, ప్రభుత్వం అన్నప్పుడు చట్టాలు ఉంటాయి. చట్టాలు అమల్లో పెట్టేటువంటి ఇంటెన్షన్స్ ఉంటాయి. తేడా అంతా చట్టాలు ఏవి కూడా చెడు ఉద్దేశంతో చేయరు, కానీ వాటిలో ఉండే లుస్కులను ఎప్పుడు వాడేవాళ్ళు ఉంటారు. అధికారులు ఉండేవాళ్ళు నిజాయితీగా ఉంటే ఈ చట్టాలు ఉపయోగంలోకి వస్తాయి. పెద్ద ఎత్తున చట్టాలు మార్చాలి ఇది అనేది ఏమి ఉండదు. తప్పకుండా మార్చాలి, రోజులను అనుగుణంగా మార్చాలి. కానీ అమలు చేసే దగ్గరే నాయకత్వం యొక్క కమిట్మెంట్, తర్వాత నిజాయితీ, ఇవన్నీ కూడా వస్తాయి. వీటి ఆధారంగానే గుడ్ అండ్ బ్యాడ్ అనేది తేలుతూ ఉంటుంది. మధ్యలో విమర్శలు అన్నీ చేస్తూ ఉంటాము. ఈ ప్రభుత్వం ఇలా చేసింది, ఆ ప్రభుత్వం దోపిడీ చేసి, దోపిడీ అనేది జరుగుతూ ఉంటుందండి. ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉన్నా జరుగుతుంది, లేకపోయినా జరుగుతుంది. ఎంత తగ్గించారు దోపిడీ అనేదే చాలా ప్రధానమైనటువంటి విషయం. కనుక అక్కసుతో, వైషమ్యంతో ఈ మాట్లాడుతున్నప్పుడు ప్రభుత్వాలను నిందించడానికి ఒక చిన్న ఇష్యూ చాలా ఘోరంగా నిందించవచ్చు. ఇది మీడియాలో జరుగుతున్నటువంటి డిబేటు. కాస్త అటు ఇటు లెక్కలేసుకుంటే అధికారంలో ఉన్న వాడి యొక్క నిజాయితీ ఏందో తెలుస్తుంది. ఈ నిజాయితీని కనిపెట్టేవాడు ప్రజలండి. మీరు అనుకుంటున్నారు మీడియాలో మేము డిసైడ్ చేస్తున్నాం, ప్రజలకు మెసేజ్ పంపిస్తున్నామని మీరు మీడియా వాళ్ళని అనుకుంటున్నారు. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మేము అరిచే వాళ్ళము, మేము కూడా అనుకుంటున్నాం పంపించాలి జరుగుతుంది. ఎంత మంచోడైనా దుర్మార్గుడిగా వర్ణించడానికి 10 పాయింట్స్ చాలా అన్నట్టు. ఇది జరుగుతుంది మీడియాలో కానీ పార్లమెంట్లో కూడా జరుగుతుంది. కానీ ప్రజలకు కామన్ సెన్స్ ఉందండి. మీరు గమనించండి, ఇప్పటి వరకు కూడా ఎంత గొప్ప ప్రభుత్వం. ఇందిరానే ఇండియా, ఇండియానే ఇందిరా, బారు అనేట ఆయన అన్నాడు కదా. వాస్తవంగా ఆమె దుర్గా అని కూడా వాజ్పేయి అన్నారు. ఈ సందర్భాన్ని బట్టి అది కరెక్ట్, సందర్భాన్ని బట్టి. ఆ రోజు బంగ్లాదేశ్ వార సందర్భంలో మరి అటల్ బిహారీ వాజ్పేయి దాన్ని అలాగే అనాలి. అప్పుడు ఆ టైంలో అది కరెక్ట్, అది దేశం గర్వించదగ్గది. అలాగే తప్పు జరిగినప్పుడు ఎమర్జెన్సీని కూడా సమర్థిస్తామా? మరి దుర్గామాత ఎమర్జెన్సీ పెట్టింది కదా, ఎట్లా అవుతుంది? కనుక ఈ చర్చల్లో ఎవరు అనేది, ఏది నిజమైంది అనేది మాత్రం తప్పకుండా పాలు నీళ్లు తేల్చేది మాత్రం ప్రజలు తేలుస్తూనే ఉన్నారు. చాలా విచక్షణ ఉంది ప్రజల్లో. ప్రజలు మనం అనుకున్నంత అమాయకంగా మాత్రం లేరు. వస్తే ఆలస్యమే అయితే కావచ్చు కానీ బట్ తెలుస్తున్నారు. 2 అంశాలు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు మనం ఇవాళ మాట్లాడాలనుకుంటుంది. ఒకటి, మీరు చెప్పారు 14 పిఎస్యూలు ట్రాక్ ఎక్కాయి మళ్ళీ అని. రెండోది, ఆర్థిక నేరగాళ్ళు విదేశాల్లో జల్సాలు చేస్తూ అక్కడి నుంచి వీడియోలు రిలీజ్ చేసి కవ్వించటం, రెచ్చగొట్టడం. ఓపెన్గా మాట్లాడుకుంటే ₹1,00,000 రుణం తీసుకున్న ఒక రైతు వెంబడి బ్యాంకులో లెట్టబడతారో, వాళ్ళు ఇళ్ళకు వచ్చిపోతే అవమానం తట్టుకోలేక సూసైడ్లు చేసుకున్న రైతులు. కాంట్రాస్ట్ చూడండి. ₹1,000 కోట్లకేమో వన్ టైం సెటిల్మెంట్ కింద మీరు జస్ట్ ఒక 50 కోట్లు కట్టిన 60 కోట్లు, నేను పేర్లు చెప్పాను, అందరికీ తెలిసిన వాళ్ళే, రైట్ ఆఫ్ చేస్తున్నారు. ₹1,00,000 తీసుకున్న రైతు రుణాన్ని రైట్ ఆఫ్ చేయలేరా అండి? బ్యాంకులో రుణాలు ఇస్తున్నాయి. మీరు అన్నట్టు వ్యవసాయదారులు, రైతు తీసుకుంటున్నాడు రుణాలని.
ప్రభుత్వం ఎందుకు ఇస్తుంది? రైతును బలవంతం శక్తివంతం చేయడానికి, స్ట్రెంగ్తన్ చేయడానికి ఇస్తుంది. అట్లాగే వ్యాపారికి, పారిశ్రామికవేత్తకు కూడా డబ్బులు ఇస్తుంది. ఎందుకంటే ప్రొడక్టివ్గా ఉండాలని, దేశం యొక్క ఇది వృద్ధి ఏదైతే ఉందో, ప్రొడక్షన్ ఏదైతే ఉందో అతనే చేస్తాడు కనుక, పరిశ్రమ చేస్తుంది కనుక. ఈయన చేయరు, ప్రభుత్వం చేయదు. ఏది కూడా ఉత్పత్తి అనేది ప్రభుత్వం, వ్యాపారం కానీ ఉత్పత్తి కానీ ప్రభుత్వం చేయలేదు, అన్నీ చేయలేదు కనుక ప్రైవేట్ రంగంలో ఇస్తూ ఉంటారు. రుణాలు తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే జనరల్గా మన సింపతి వ్యవసాయదారుల మీద ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చిన్న లోన్స్ తీసుకుంటారు కనుక. ₹1,00,000 మాఫీ, రుణమాఫీని మనం ఏడుస్తూ ఉంటాం, ₹1,00,000 రుణాలు తీసుకున్నారా అని. కనుక అది మాఫీ చేసినప్పుడు మనందరికీ ఇబ్బంది అనిపించింది. అది పెద్ద ఇదేం కాదు. దాంట్లో భూస్వాములు కొందరు మోసం చేసి తీసుకుంటారు. అది ఎట్లా అరికట్టాలనేది చాలా ముఖ్యమైన విషయం. కానీ పారిశ్రామికవేత్తలు చాలా మటుకు ప్రొడక్టివ్గా కూడా ఉన్నారు. అవి ఎప్పుడు లెక్కలకు రావు. ఇప్పుడు ఉదాహరణకు మీరు ఈ దేశంలో వాసు గారు, టాటాలు, బిర్లాలు అని మీరు ఏదైనా రోడ్డు పైన మధ్యలో వెళ్ళి అనండి, టాటాలు, బిర్లాలు, ప్రజలు ఏమంటారంటే దోపిడీదారులు అనేవాళ్ళు. ఇప్పుడు తగ్గిపోయింది. టాటాకు ఎంత గౌరవం ఇచ్చారు మొన్న, రతన్ టాటా వీళ్ళందరికీ కూడా దేశము గౌరవించింది. ఎందుకు? కాంట్రిబ్యూషన్ కెనాట్ బి బిలిటిల్డ్ అండి. చాలా లేట్గా అయిందండి. వారిని మనం ఈరోజు గౌరవించడం అనేది చాలా లేట్గా అయింది. తర్వాత ఇప్పుడు లేటెస్ట్ పదాలు ఏంది, రైమ్ కుదరడానికి అదానీలు, అంబానీలు కనుక వాళ్ళంటేనే దోపిడీదారులని. కనుక నేను ఏమంటున్నా అంటే ప్రజలందరూ ఇది అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, గమనిస్తున్నారు. అసలు ఈ ముద్రలు వేసే వాళ్ళే ఈ పొలిటికల్ లీడర్స్ ఎప్పుడు కూడా. ముఖ్యంగా కమ్యూనిస్టు ఈ దేశంలో టాటాలు, బిర్లాలు అనగానే కార్పొరేట్లు అనే పదం కూడా వాడుతూ ఉంటారు. కార్పొరేట్లు అనగానే దోపిడీ అంటే వాళ్ళ రెండో దశ అది. ఇప్పుడు అదానీ, అంబానీస్ కార్పొరేట్లు అనమాట. ఎస్, కార్పొరేట్లు. వాళ్ళు కాదు, వాళ్ళని ఏమన్నా అంటే ప్రజలు కూడా వినేటట్టుగా లేరు. అది కనుక చాలా ప్రొడక్టివ్ వాళ్ళు. రతన్ టాటా వీళ్ళంతా కూడా, బిర్లాలు వీళ్ళంతా కూడా. బిర్లా మీకు స్టోరీ అంటే చిన్న ఊకే ఒకటే మాటలో చెప్పాలంటే, శంకర్ నారాయణ బిర్లా ఫస్ట్ బిర్లా అండి. ఆయన ఇక్కడ ఉద్యోగం చేశారండి హైదరాబాద్లో. వజ్రాల వ్యాపారితో, ఒక ముస్లిం వ్యాపారితోటి బిజినెస్ చేశారు. ఇక్కడ వచ్చి నౌకరీ చేశారు. ఇక్కడ కాస్త డబ్బు సంపాదించుకొని మళ్ళీ మహారాష్ట్ర వెళ్ళాడు. సరే, పిలాని వాళ్ళ ఊరు. కాస్త డబ్బు వచ్చాక అక్కడ ఇన్స్టిట్యూషన్ పెట్టాడు. బిట్స్ అని పేరు అంటాం, బిట్స్ పిలాని అంటాం, అంటే వాళ్ళ ఊరు పేరు అది పిలాని. కానీ తర్వాత ఏం చేశాడు, ఇక్కడ బిట్స్ కట్టాడండి. దీనికి ఈ నెలకు రుణపడి ఉన్నందుకు ఇక్కడ నవత్పాల్ బిర్లా ఇది కట్టారు. కనుక వీళ్ళంతా కూడా సంపాదించారు అని మనం గగ్గోలు పెడతాం, కానీ ఇచ్చారు అనేది కూడా లెక్క పెట్టాలి. అదే సమాజానికి ఇచ్చినప్పుడు వాళ్ళు నిజమైన శ్రీమంతులు. బిర్లాలు కనుక లెక్కలు తీస్తే మీరు ఎన్ని ఇచ్చారు ఈ దేశంలో అంటే, అసలు గాంధీజీ అన్నాడు ఏమని, బిర్లా అంటే జేబులు కొట్టేవాడు, దోపిడీ చేసేవాడు అని మీరు అంటారు, కానీ బిర్లా జేబులు కొట్టేవాడిని నేను అని అన్నాడు. ఎందుకంటే మొత్తం మూమెంట్ అంతా కూడా స్వతంత్ర పోరాటం డబ్బంతా ఆయనే ఇచ్చాడు పక్కన నిలబడి. ఇలాంటివన్నీ ఉన్నాయి. కనుక ఈ యొక్క పర్సెప్షన్స్ ఏవైతే ఉన్నాయో, దుర్మార్గమైన పర్సెప్షన్స్ కొద్దిగా బయట. గురుచరణ్ దాస్ గుప్తా అని ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ ఇదిగా ఉండేవారు. నేను ఆయన లిటరేచర్ చాలా చదివిన. ఈ దేశాభివృద్ధిలో ఇటువంటి కంపెనీస్ అన్నీ కూడా ఎలా పనిచేసాయని. కనుక ఈ డిబేట్స్లో ఏమవుతుందంటే, ఇప్పుడు లేటెస్ట్గా వరల్డ్ వైడ్గా నడుస్తుంది, అదానీ అంటే మోడీ ఏజెంట్ అనేది అన్నాడు. ఒకరోజు కూడా మోడీ దాని గురించి ఏం మాట్లాడలేదు. అందుకే ఎందుకు అట్లా అంటే, గుజరాత్ వాడు కనుక లింక్ ఉంటుందిలే అని ప్రజలు అనుకునే అభిప్రాయం ఉంటుంది. కనుక గుజరాత్, మహారాష్ట్ర నుంచి వచ్చిన వాళ్ళు ఇవన్నీ చేశారు. కనుక ఇండస్ట్రియలిస్టులు అందరూ దోపిడీదారులు కాదు, వాళ్ళు ప్రొడక్టివ్గా ఉన్నారు. ఇప్పుడు టాటా స్టీల్ సిటీ ఉంటుందండి. ఆ సిటీ ఎక్కడి నుంచి వచ్చిందండి? టాటాస్ కట్టారు కదా. అసలు జంషెడ్పూర్ అంతా కూడా ఆ అభివృద్ధి అంతా కూడా వాళ్ళ పేరే ఆ ఊరి పేరు. మొదటి మీరు ఐఐటి, ఎన్ఐటి అని ఐఐఎస్సిని మీరు మరవకూడదు. ఇప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో ఉంది. టాటాస్ కట్టారు ఆ రోజుల్లో. అది వివేకానందుడి సలహా మేరకు. చదువు కూడా కొద్దిగా కాంట్రిబ్యూట్ చేయండి అనగానే ఆ రోజు పెట్టారు. ఈరోజు కూడా టాప్ 100 ర్యాంక్లో ఉంటుంది ఎప్పుడు కూడా. ఈరోజు కూడా మిస్ కాకుండా ఉంటుంది, అంత స్టాండర్డ్స్తో కట్టారు. కనుక వాళ్ళు కట్టిన క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్ బాంబేలో సర్వీసెస్ అది నెంబర్ 1 ఉండేది, ఇప్పటికి కూడా నెంబర్ 1. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ టిస్ లాంటివి ఇవి. కనుక ఊరికే ఈ ధోరణి ఉంది చూడండి ఈ లెఫ్టిస్ట్ థాట్లో. కనుక వీళ్ళు దోపిడీదారులు అనేది
తప్పని రుజువు అయింది. బిర్లాలను టాటాలను చూసిన తర్వాత ఇప్పుడైనా మనం అవి నేర్చుకోవాలి. కానీ దాని అర్థం ఏంటంటే వీళ్ళందరూ పతివ్రతలని నేను అనడం లేదు, కనుక భారీ మోసాలకు పాల్పడుతున్నారు. మొన్న మనల్ని మీరు అన్నది ఆయన పేరు మాల్యా, విజయమాల్యా అండ్ లలిత్ మోడీ ఆయన సెలబ్రేషన్ చేసుకున్నారు లండన్లో కూర్చొని. కోట్లు 7,000 కోట్లు 10,000 కోట్లు దోపిడీ చేశారు. ఇలాంటి ఒక టేబుల్ బుక్ చేసుకోవడానికి 1,18,000. అలాంటి కొన్ని వందల టేబుల్స్ ఆ హోటల్లో పెద్ద లెక్క వాళ్ళకు పెద్ద లెక్క కాదు. కాకపోతే కానీ ఘోరం ఏంటంటే ఇక్కడ డబ్బులు ముంచేసి వెళ్ళిపోయి పారిపోయి మన చట్టాల్లో చాలా మార్పులు రావాలి. ఈ మనము ఎక్స్ట్రడిషన్ లాస్ గురించి ఇప్పుడు ఈ మధ్య ఈ ప్రభుత్వం కూడా చాలా టైట్ చేస్తూ వచ్చిందండి. బ్యాంకింగ్లో అయితే మీరు ఈ మధ్య సుబ్బారావు గారు, దువ్వూరు సుబ్బారావు గారు వీళ్ళు రాస్తున్న ఆర్టికల్స్ మొన్న మధ్య కూడా ఆయన మాట్లాడారు, ఫ్రీ బీస్ మీద మాట్లాడారు ఆయన. ఎస్, ఫ్రీ బీస్ మీద మాట్లాడారు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ కూడా రాశారు. కనుక ఫ్రీ బీస్ ఎట్లా ఆగుతాయి అని అంటే ఆయన ప్రభుత్వాలు అధికారం రావడం, ఉదాహరణకు బీహార్లో మన 10,000 ఇచ్చారు, ఇంకో ఆయన 30,000 ఇస్తా అన్నాడు. ఇది ఏంది, ఎంత దూరం పోతుంది, ప్రభుత్వ ఖజానా ఏం కావాలి, తెలంగాణలో కూడా మనం ఇస్తున్నాము, బస్సు ఛార్జీలు లేవు, ఈ ఛార్జీలు ఇవి ఎంత దూరం పోతుంది అనే విషయం వచ్చినప్పుడు ఆయన అన్నది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ కాదు ఇది నిర్ణయం చేయాల్సింది, కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం చేయాలి. కనుక ఫ్రీ బీస్ ఎన్నన్నా అనౌన్స్ చేయి, కానీ దాన్ని మీరు ఎక్కడి నుంచి తెస్తారు ఆ డబ్బు అనేది చెప్పడము మ్యాండేటరీ చేయాలి. ఎన్నికల హామీలలో మీరు ఎక్కడి నుంచి ఇస్తారు, ఇలాంటి కొన్ని గొప్ప వాళ్ళు ఇస్తున్నటువంటి సలహాలు ఇవి ప్రభుత్వాలు ఇప్పుడు ఈ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం పర్టికులర్గా ఇప్పుడు 91లో ఏంది నరసింహారావు గారు ఆర్థిక సంస్కరణలు తెచ్చాక లిబరేట్ అయ్యాక మన జీడిపి పెరగడం మొదలైందండి. వాస్తవంగా ఆయనకు రుణపడి ఉండాలి ఈ దేశం ఎప్పటికి కూడా. ఆ తర్వాత ఈ సంస్కరణ కారణంగా సంపద పెరిగింది కానీ సంపద దోపిడీ కూడా పెరిగింది. కనుక డిస్ట్రిబ్యూషన్ జరగడం లేదు. ఇప్పుడు బ్యాంక్స్ అన్నీ కూడా పెద్ద మీరు ఒక లాస్ట్ 10 years బ్యాక్ మీరు చూసారంటే మీరు ప్రైవేట్ బ్యాంకులు వచ్చాయి, చార్మినార్ బ్యాంక్ అని, ఆ బ్యాంక్ ఈ బ్యాంక్ అని, ఒక 20 బ్యాంకులు సుమారుగా ఎట్ ఏ టైం. ఈవెన్ ఆయన పేరు నేను సత్యం ఇన్స్టిట్యూట్ కూడా అప్పుడు ఎత్తేసింది కదా, వాళ్ళు కూడా అదే